ఇది ఆ బంధువు ఆమెకు చెప్పాడంట. దాంతో ఆమెకు డౌట్ వచ్చింది. ఆమె వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళింది. ఆమె భర్త వచ్చారు, ఇచ్చారు. అప్పుడు వాళ్ళు అంటే మాధవ్ అమ్మ నాన్న పోలీసులకి మా ఓడి మీద అంటే అల్లుడి మీద అనుమానం ఉందని కూడా చెప్పారు. చెప్పినప్పుడు పోలీసులు తీసుకొచ్చారు ఆయన్ని. గురుమూర్తిని తీసుకొస్తే ఫస్ట్ ఇదే చెప్పాడు. దాని తర్వాత వాళ్ళు మామూలుగానే పోలీసులు కొడతారు కదా, అలాగా కొట్టుంటారు. దాంతో అతను నేనే చంపానని చెప్పాడు. కానీ బాడీని ఏం చేశాడు ఏంటంటే చెరువులో వేసాను అవన్నీ చెప్పాడు. చెరువులో పోయి వెతికారు వీళ్ళు, ఏం దొరకలేదు. దాని తర్వాత ఈ స్టోరీ అంతా ఇప్పుడు నేను చెప్పిన స్టోరీ అంతా పోలీసులకి చెప్పాడు. ఇప్పుడు పోలీసులు ఈ వాంగ్మూలం ఉంటే సరిపోదు. ఎందుకంటే వాంగ్మూలాన్ని రేపు కోర్టులో ఇదంతా పోలీసులు చెప్పమన్నారు సార్, నేను అసలు ఆమెను చంపలేదు, చంపాల్సిన అవసరం నాకేముంది, నేను చంపలేదని రేపు కోర్టులో అంటాడు. డిఫెన్స్ అడ్వకేట్లు కూడా ఆర్గ్యూ చేస్తారు. మనం మాట్లాడుకునేది వేరు, కోర్టులో వేరు. కోర్టులో మనం చెప్పేయచ్చు ఇది చేసేసారు కదా అని, మనకి పోయిదే ఉంది. కోర్టు అలా ఉండదు. ప్రతిదానికి సాక్ష్యాలు కావాలా. అవతల అడ్వకేట్ మాట్లాడేది ఆయన చట్టాలను ఉల్లంఘిస్తాడు, తీర్పులను ఉల్లంఘిస్తాడు, ఉల్లంఘిస్తాడు. అంటే ఉల్లంఘించడం కోర్టు చేస్తాడు, ఉల్లంఘించడం రాంగ్ వాడు కోర్టు చేస్తాడు. అవన్నీ కోర్టులో పరిగణలోకి తీసుకుంటారు. అలాగే ఇప్పుడు కోర్టు ఏం చేయాలి, పోలీసులు ఏం చేయాలి, చంపినట్టుగా చెప్పాలి. అసలు ఆమె బాడీనే లేదు, ఆనవాళ్ళు లేదు. అప్పుడు ఏం చేశారు వీళ్ళు, అందుకనే టైం పడతా ఉంది ఇన్వెస్టిగేషన్. లేకపోతే 2-3 రోజుల్లో ఫినిష్ చేసేవాడు. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే బ్లూరే టెక్నాలజీని, అంటే బ్లూరే టెక్నాలజీని రాస్తున్నారు. కానీ బేసిక్గా ఏంటంటే మనం మామూలుగా చాలా హాలీవుడ్ సినిమాల్లో కానీ లేకపోతే వెబ్ సిరీస్లో కానీ క్రైమ్ వెబ్ సిరీస్లో చూస్తుంటాం. అదేంటంటే వాళ్ళు ఒక బ్లూరే లైట్లు పెట్టుకొని వేస్తుంటారు. అక్కడ వేస్తున్నప్పుడు గోళ్ల మీద అక్కడంతా కూడా బ్లడ్ మరకలు కనపడడం, నేల మీద బ్లడ్ మరకలు కనపడడం కనిపిస్తుంది. నిజానికి అది తప్పు అనమాట. సైంటిఫిక్ గా అది సాధ్యం కాదు. బ్లడ్ అనేది లైట్ వేయడం ద్వారా లూమినెన్స్ రాదు. మామూలుగా అయితే అది సినిమాల్లో అలా చూపిస్తారు. కానీ రియల్ గా నేను ఫోరెన్సిక్ అవంతా కూడా చదివాను. దాని మీద ఫోరెన్సిక్ ఏం చెప్తుందంటే బ్లడ్ ఎముకలు అవన్నీ ఉంటే లైట్ వేస్తే వస్తుంది. అంటే కాంబినేషన్ అనమాట. అల్ట్రా వైలెట్, బ్లాక్ అండ్ వైట్ లైట్ కాంబినేషన్ లో వేస్తారు అనమాట. అల్ట్రా వైలెట్ లైట్ అది, బ్లూరే అనేది కాదు. అది వైట్ లైట్ కూడా వేస్తారు. ఈ అల్ట్రా వైలెట్ లైట్ వేయడం ద్వారా లూమినెన్స్ పడడం ద్వారా అప్పటి వరకు మన కంటికి కనబడింది మెరుస్తాయి. అది లైట్ తో బ్లడ్ మెరవదు. సో బ్లడ్ మెరవాలంటే ఏం చేయాలంటే అల్ట్రా వైలెట్ కెమికల్స్ వాడాలి. కొన్ని పౌడర్లు కూడా వేస్తుంటారు కొంతమంది. ఆ అల్ట్రా వైలెట్ కెమికల్స్ ఏమంటే లూమినాల్ అనే ఒక కెమికల్ ఉంది, బ్లూ స్టార్ అని ఒక కెమికల్ ఉంది, ఫ్లూరోస్ అనే ఒక కెమికల్ ఉంది. ఈ 3 రకాల కెమికల్స్ ని దాని ఏమంటారంటే ఫ్లూరోసెంట్ కెమికల్స్ అని అంటారనమాట. ఈ ఫ్లూరోసెంట్ కెమికల్స్ ని చల్లితే బ్లడ్ ఎక్కడెక్కడ సన్నగా కొంచెం క్లీన్ చేసినా కూడా కొద్దిగా ఉండిపోతుంది కదా, అవి లూమినెన్స్ లెక్క వస్తాయి. అంటే అవి లైట్ మెరుస్తాయి. అప్పుడు దాన్ని మనం గ్రహించవచ్చు, అంటే తీసుకోవచ్చు. అది ఫోరెన్సిక్ సైన్స్. ఇది యాక్చువల్ గా 1970s లోనే కెనడాలో ఫస్ట్ టైం వాడారు. దాని తర్వాత అన్ని దేశాల్లో కూడా ఈ టెక్నాలజీ వాడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు అన్ని దేశాల్లో క్రిమినల్స్ తెలివి మీరిపోయారు కాబట్టి బ్లడ్ అంతా క్లీనింగ్ ఉంటుంది. మనకు కొన్ని సినిమాల్లో చూపిస్తారు, చనిపోయిన తర్వాత క్లీన్ చేసే ఎక్స్పర్ట్లు ఉంటారు, వాళ్ళని పిలిపించి క్లీన్ చేస్తారు. అయినా కూడా వీళ్ళు ఇటువంటి టెక్నాలజీ ద్వారా అంటే ఈ ఫ్లూరోసెంట్ కెమికల్స్ ని చల్లడం వల్ల బ్లడ్ మీద లూమినెన్స్ లెక్క వస్తుంది. ఈ లైట్ ద్వారా ఎముకల పొడి కానీ అట్లాంటివి ఏమైనా పడి ఉంటే అవి లూమినెన్స్ లకు వస్తాయి. దాని కెమికల్స్ చల్లాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా టీత్ కానీ ఎముకలు కానీ అవశేషాలు ఎక్కడన్నా మైక్రో అవశేషాలు ఉంటే వాటికి ఈ అల్ట్రా వైలెట్ లైట్ పనిచేస్తుంది అన్నమాట. ఈ 2 టెక్నాలజీని ఇప్పుడు దీనికి వాడుతున్నారు. అంటే మామూలు మంటలలో అవసరం లేదు. కానీ దీనికి ఇప్పుడు మన పోలీసులు కూడా ఫోరెన్సిక్ వాళ్ళని పిలిపించి ఇవన్నీ వాడి కొంత కలెక్ట్ చేస్తున్నారు. అంటే దీన్ని స్ట్రాంగ్ గా కేసుని కట్ చేయాలంటే ఈ ఎవిడెన్స్ చేయాలి. మనకి ఆల్రెడీ ఇప్పుడు భారతీయ సాక్ష్య సంహిత అని కొత్త చట్టం వచ్చింది, ఎవిడెన్స్ యాక్ట్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో. దాంట్లో ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ కూడా
అప్లికబుల్, యాక్సెప్టబుల్ అన్నమాట. ఇంతకు ముందు ఉండేది కాదు. అట్లా ఇప్పుడు ఇతని రికార్డ్స్, ఫోన్ లో ఆ అమ్మాయి ఇంకొక అమ్మాయితో అఫైర్, అవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేయాలి. అంటే సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్, మెటీరియల్ ఎవిడెన్స్, వాంగ్మూలము ఇవన్నీ పెట్టుకొని కోర్టుకి వీళ్ళు పెట్టే పనిలో ఉన్నారు. దీన్ని ఖచ్చితంగా మనం తెలంగాణ పోలీసులను అప్రిషియేట్ చేయాలి. చాలా అంటే ఇటువంటి తెలివి మీరిన క్రిమినల్స్ అని కూడా ఎలా ఆట కట్టించవచ్చు అంటే, నువ్వు ఎంత క్రిమినల్ అయినా ఎక్కడో చోట తప్పు చేస్తావు అని మామూలుగా సామెత ఉంది. కాబట్టి పోలీసులు కానీ కరెక్ట్ గా చేస్తే క్రైమ్ చేసిన వాళ్ళు తప్పించుకోలేరు. వీళ్ళైతే ఆ పద్ధతి చేస్తున్నారు. గురుమూర్తి అయితే ఖచ్చితంగా ఇరుక్కునే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది.